ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలో భక్తుల విరాళాలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాల మేరకు సర్కార్ ఈ కమిటీ ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు, అక్రమాలపై నివేదిక ఇచ్చేందుకు 3 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విచారణ కమిటీకి ప్రభుత్వం విస్తృత అధికారాలను కల్పించింది. అవసరమైతే ఆర్థిక నిపుణులు, ఇతర అధికారుల సహాయం తీసుకునేందుకు కమిటీకి అనుమతి ఇచ్చింది. అక్రమాలపై దర్యాప్తు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా విరాళాల సేకరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తగిన సంస్కరణలను ఈ ప్యానెల్ సిఫార్సు చేయనుంది. అటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక కీలక ఉద్యోగిని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ బీకేటీసీ సస్పెండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయ కమిటీ చైర్మన్ కార్యాలయంలో పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ప్రమోద్ నౌటియాల్ను బీకేటీసీ తక్షణమే సస్పెండ్ చేసింది.